విరోచిత మహిళ గురించి చెప్పాలన్నా ఆలోచనతో రాణి చెన్నమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని రాశానని చెప్పారు మాజీ ఐఏఎస్ కేఎన్ కుమార్. మహాబలిజ మహిళా సమ్మేళనంలో కేఎన్ కుమార్ రాసిన బలిజ క్వీన్ ఆఫ్ మల్లల్ రాణి చెన్నమ్మ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామమోహన్ రావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాణి చెన్నమ్మ జీవిత బాధ్యతలను గుర్తు చేస్తోందని, హక్కుల కోసం పోరాడిన రాణి చెన్నమ్మను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పుస్తక రచయిత కేఎన్ కుమార్ అన్నారు. మొఘలు సామ్రాజ్యానికి ఎదురు నిలబడ్డ రాణి చెన్నమ్మ జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాలని మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు చెప్పారు. ఈ అన్వేషణలో నా ముందుకు వచ్చిన ఒక అసాధారణమైన చారిత్రక వ్యక్తిత్వం కేలాడి రాణి చెన్నమ్మ. తెలుగు ప్రాంతాల్లో ఆమె పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కన్నడ నాడులో, ముఖ్యంగా మాలేనాడు ప్రాంతంలో, అంటే షిమోగా, హసన్, చిక్మగళూర్, గౌరిబెల్లూర్, ఈ ఏరియాస్లో రాణి చెన్నమ్మ ఒక లెజెండ్, ఒక గౌరవప్రదమైన పేరు, ఒక ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ కరేజ్ అండ్ స్టేట్ క్రాఫ్ట్. సో ఆవిడ చరిత్ర నాకు తెలిసిన తర్వాత, ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ అ వెరీ simple instance. I went to a place called Madikere. Karnataka Madikere ani oka place undi Coorg lo. So I just happened, because one of my old friends was there. He was holding a coffee estate. So I just went and spent some time with him. So he was offering me some coffee and all. His daughter brought some coffee in a teapot and all that. So Ammai peru Chennamma. ఈ రోజుల్లో చెన్నమ్మ అన్న పేరు ఎవరు పెడతారు? చాలా అది మనకి ఊహించాం. మన పిల్లలకి ఎవరికి అలాంటి పేరు పెట్టరు. ఈ మధ్యలో ఎలాంటి పేర్లు ఎవరు పెట్టట్లేదు. సో ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్. చెన్నమ్మ ఏంటి అంటే, సో హీ వాజ్ స్లైట్లీ అఫెండెడ్ దట్ ఐ డెంట్ నో ద హిస్టరీ ఆఫ్ దేర్ ల్యాండ్. సో ఆయన నన్ను చెన్నమ్మ పేరు మీకు తెలియదా అని అడిగారు. తెలియదు అంటే, నాకు మనసులో కిత్తూర్ రాణి చెన్నమ్మ మాత్రం కొంత తెలుసు, కానీ ఈవిడ గురించి అసలు నాకు తెలియదు. సో హీ సెడ్ షీ ఈజ్ అవర్ లివింగ్ గాడెస్ విదిన్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. వీ రెవర్ హర్, వీ రియలీ అడ్మైర్ హర్ ఫర్ ద కరేజ్ టు బీట్ సమ్మన్ లైక్ ఔరంగజేబ్ అని చెప్పారు. ఔరంగజేబ్ని బీట్ చేసిన ఆవిడ ఎవరు ఈవిడి అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్. ఇట్ టుక్ అబౌట్ 5 to 6 months of time for me to know everything that has to be known about that lady. There is so much more, but this book will not be as dramatic as this particular movie is. It's all about something else. Actually, ఆవిడ జీవితం అనుకున్నంత పూల పాన్పు కాదు. ఆవిడ హస్బెండ్ సోమశేఖర్ నాయక్ వాజ్ మర్డర్డ్. చంపేసిన తర్వాత, హస్బెండ్ పోయిన తర్వాత, హత్య గావించబడిన తర్వాత, షీ హ్యాడ్ టు టేక్ very reluctantly her kingdom, whatever it was. వ్యక్తిగత జీవితంలో ఎంత విషాదం ఉన్నప్పటికీ కూడా తన రాజ్యం పగ్గాలు చేపట్టే సమయానికి రాజకీయ జీవితంలో విపరీతమైన అనిశ్చితి, స్వంత రాజ్యంలో కుట్రలు, బయట నుండి అధికారాన్ని సవాల్ చేసేటటువంటి శక్తులు, ఇవన్నీ ఈ పరిస్థితుల్లో ఆవిడ రాజ్యాన్ని తీసుకున్నారు. కానీ ఆవిడ ధైర్యాన్ని పోగొట్టుకోలేదు.